హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మన మెయిన్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. ఫస్ట్, ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన లొకేషన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సపోర్ట్ రీజన్ కి దగ్గరలో మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేసింది. అగైన్ కరెక్షన్ అండ్ ఎండింగ్ వరకు మనకి కన్సాలిడేషన్ జరిగింది. ఆల్మోస్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో ఎక్సెప్ట్ ఫార్మా సెక్టర్ సేమ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. పర్టికులర్ గా ఆటో సెక్టర్ లో బిగ్ కరెక్షన్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సేమ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తున్నాం. ఈవెన్ దో లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్ స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ ప్రెసెంట్ ఇప్పటికీ యూఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్ గా ట్రేడింగ్ జరుగుతుంది. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 3 days నుంచి సెల్ ఆఫ్ మోడ్ లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ ఫాల్ కి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ దాన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ ఇష్యూ. సో దీని గురించి ఫర్దర్ డెవలప్మెంట్స్ అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. 2 weeks బ్యాక్ ఈ రెండు కంట్రీస్ నెగోషియేషన్స్ కి యాక్సెప్ట్ చేసి 2 weeks సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశారు. ఆ 2 weeks సీజ్ ఫైర్ 2 days బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ దో యుఎస్ సీజ్ ఫైర్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ ఎంటైర్ 2 weeks టైం పీరియడ్ లో ఈ రెండు కంట్రీస్ మధ్య జరిగిన నెగోషియేషన్స్ అన్ని ఫెయిల్ అయినాయి. యుఎస్ సెట్ చేసిన అగ్రిమెంట్స్ కి ఇరాన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్స్ కి యుఎస్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ స్టాక్స్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ లో సీజ్ ఫైర్ ఎండ్ అవుతున్న టైం పీరియడ్ లో యుఎస్ సీజ్ ఫైర్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఓన్లీ యుఎస్ మాత్రమే అనౌన్స్ చేసింది. ఇరాన్ అనౌన్స్ చేయలేదు ఇంకా అఫీషియల్ గా. యుఎస్ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పటికీ ఇక్కడ మనం 2 things ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన సీజ్ ఫైర్ ఎప్పటి వరకు ఉండొచ్చు? ఏదైనా డెడ్ లైన్ ఉందంటే దీనికి డెడ్ లైన్ లేదు. అండ్ సెకండ్ థింగ్, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ యుఎస్ మిలిటరీ యాక్టివిటీస్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని రెడీ చేసుకుని వార్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా యుఎస్ సైడ్ నుంచి మనకి కనిపిస్తున్నాయి క్లియర్ గా. సో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఏదైతే సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయ్యిందని మనకి వినిపిస్తుందో దీన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేయలేం. ఎందుకంటే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. ఇరాన్ కూడా దీన్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ వల్ల బోత్ యుఎస్ అండ్ ఇరాన్ సైడ్ నుంచి టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి. అందుకని మార్కెట్ సెల్ ఆఫ్ మోడ్ లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు టెన్షన్స్ ఎస్కలేట్ అవడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ జంప్ అయినాయి. ఈ రోజు ఆల్మోస్ట్ $105 కు టచ్ అయింది. 100 అబౌవ్ మళ్ళీ క్రాస్ అయింది. లాస్ట్ 1 week నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 100 కంటే తక్కువ వెళ్ళింది. లోయెస్ట్ $88 వరకు రీచ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవుతున్నాయి. వార్ స్టాప్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ తో లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్స్ ఇంక్రీజ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడంతో మార్కెట్స్ మళ్ళీ కరెక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయిపోయాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ 100 క్రాస్ అవడం, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. ఫాలోడ్ బై వాలటిలిటీ పారామీటర్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇండియా విక్స్ ఆల్మోస్ట్ ఈరోజు 3% ఇంక్రీజ్ అయ్యి విచ్ ఇస్ అబౌవ్ 18 అబౌవ్. సో 18 అబౌవ్ కూడా మనం స్టిల్ ఇంకా డేంజరస్ జోన్ అనే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ జియోపొలిటికల్ ఇష్యూస్. మిడిల్ ఈస్ట్ లో ప్రెసెంట్ ఆన్ గోయింగ్ వార్ అండ్ దాని ఇంపాక్ట్ వల్లే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ దాని వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి మన సెల్ సైడ్ టెక్నికల్ గా ఉండొచ్చు. కానీ మార్కెట్ కంప్లీట్ గా ఇక్కడ న్యూస్ కి రియాక్ట్ అవుతుంది కాబట్టి ఏ న్యూస్ ఏ టైం లో వస్తుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. అందుకని మనం న్యూట్రల్ గా ఉందాం. బోత్ పాజిటివ్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం, నెగిటివ్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీలో కనిపిస్తున్న మేజర్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందామండి. సో మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్ లో 24,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉన్నప్పటికీ మీకు 24,100 వరకు సపోర్ట్ ఎక్స్టెండ్ అయ్యింది. అంటే ఈ 100 పాయింట్స్ రీజన్ మీకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఏరియా. ఈ జోన్ లో మనం ట్రేడ్ చేయడం. సో ఎంటైర్ జోన్ ని ఒక నో ట్రేడింగ్ జోన్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఫాలోడ్ బై రీసెంట్ స్వింగ్ హై 24,600. మార్కెట్స్ ఇక్కడ నుంచి కరెక్షన్ మోడ్ లోకి వచ్చినాయి. సో ప్రాపర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్ నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయిపోయి. అండ్ ఈ ప్రాసెస్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ దగ్గర కూడా మీకు ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది 24,300. ఇది టెంపరీ రెసిస్టెన్స్ అంటే ఇంట్రాడే పరంగా ఒక టెంపరీ రెసిస్టెన్స్, బట్ దిస్ ఇస్ నాట్ ది మెయిన్ రెసిస్టెన్స్. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ లెవెల్ వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కాదు స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లయితే దీని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ టెంపరీ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ సెల్ ఆన్ రైస్ అండ్ సెకండ్ ఆప్షన్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్అవుట్. సో ఈ రెండు సినారియోస్ లో మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇన్ దట్ సినారియో రేపు ఒకవేళ మార్కెట్స్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇంక్రీజ్ అయిన ప్రాసెస్ లో 24,300 నుంచి ఏదైనా రివర్సల్ సిగ్నల్ కనిపిస్తే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే 24,600 నుంచి రివర్సల్ సిగ్నల్ కనిపించినా ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సెల్ సిగ్నల్ కనిపిస్తేనే, అంతేగాని 24,300 టచ్ అయింది 24,600 టచ్ అయింది మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని మీనింగ్ కాదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు అంటే ప్రైస్ కిందకి ఫాలో అవుతున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. కానీ దాంతో పాటు కొన్ని చెక్ లిస్ట్ కూడా చూసుకోవాలి. మనం ప్రతిరోజు వీడియోలో మాట్లాడుకుంటాం కదా, ఫస్ట్ చెక్ లిస్ట్ ప్రైస్ కిందకి ట్రావెల్ అవుతున్నప్పుడు అంటే డౌన్ సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు సెల్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ వాల్యూమ్స్ మీరు స్పాట్ ప్రైస్ లో చూసుకోలేరు, నిఫ్టీ ఫ్యూచర్ స్టార్ట్ లో చూసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, దీంతో పాటు మీరు ఏ లెవెల్ దగ్గర అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 24,300 దగ్గర నుంచి మీకు డౌన్ సైడ్ ఆపర్చునిటీ కనిపించింది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్
సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే అదే 24,300 దగ్గర మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించాలి. అలా కాబట్టి మీరు 24,600 దగ్గర తీసుకుంటున్నారు అనుకోండి, అదే లెవెల్ దగ్గర సేమ్ సినారియో కనిపించాలి. అండ్ ఆబ్వియస్లీ దీంతో పాటు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హై లెవెల్ లో ఉండాలి, అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఈ 4 పారామీటర్స్ ఈ వస్తున్న రివర్సల్ కి సపోర్ట్ చేస్తేనే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. అంతేగాని ఆ లెవెల్ టచ్ అయింది కదా మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని మీనింగ్ అయితే కాదు. సో సెల్ ఆన్ రైస్ కి అయితే ఈ 2 లెవెల్స్ దగ్గర ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ సపోర్ట్ బ్రేక్అవుట్ అంటే మనకి కంప్లీట్ 24,000 క్లియర్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. ఆ బ్రేక్అవుట్ జరుగుతున్న టైం పీరియడ్ లో కూడా మనకి ఈ సినారియోస్ అన్ని సపోర్ట్ చేయాలి. అప్పుడు మనం ఒక 24,000 నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 24,000 లెవెల్ దగ్గర చూసుకుంటాం. సో ఇప్పుడున్న సెంటిమెంట్ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐదర్ సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్స్ అంటే జనరల్ గా నిఫ్టీలో మనం ఎక్కువ మంది ఆప్షన్స్ చేస్తారు కాబట్టి ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయర్ అయితే పుట్ ఆప్షన్ బై చేసుకుంటారు, లేదా ఆప్షన్ సెల్లర్ అయితే కాల్ సెల్ చేసుకుంటారు. సో డిపెండ్స్ అపాన్ యువర్ స్టైల్ మీ ట్రేడింగ్ యాక్టివ్ మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఓన్లీ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, రైట్? అలా కాకుండా ఒకవేళ మనకి ఓవర్ నైట్ లో పాజిటివ్ న్యూస్ వచ్చింది, నథింగ్ బట్ ఇరాన్ కూడా సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేసి మళ్ళీ నెగోషియేషన్స్ కి రెడీ అయితే మార్కెట్స్ ఖచ్చితంగా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా డిక్రీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ ఎలాగో ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ కి రీచ్ అయింది కాబట్టి ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ సపోర్ట్ నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఈ బౌన్స్ బ్యాక్ అవుతున్న ప్రాసెస్ లో 24,300 అబౌవ్ స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా మనం బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ఇదే కన్సాలిడేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ ఎంటైర్ నో ట్రేడింగ్ జోన్ నుంచి మీకు ఏదైనా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అంటే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ గానీ హై వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఈ జోన్ లో కనిపించిన సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా బయింగ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అప్ సైడ్ ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 బిలోకి వెళ్ళాలి, ఇండియా విక్స్ కూడా 18 బిలోకి వెళ్ళాలి. అండ్ వీటితో పాటు మనకి పాజిటివ్ అవుట్కమ్ కనిపించాలి న్యూస్ లో. అంటే ఇరాన్ సైడ్ నుంచి కూడా అఫీషియల్ న్యూస్ కనిపించాలి. ఓన్లీ ట్రంప్ సైడ్ నుంచి ఉన్న స్టేట్మెంట్స్, ఓన్లీ ట్రంప్ సైడ్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవద్దు. రెండు సైడ్ నుంచి ఒకటే న్యూస్, అది కూడా అఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో చెక్ చేసుకున్న తర్వాతే అప్పుడు ఈ అప్ సైడ్ ట్రేడ్స్ కి రెడీగా ఉన్నారు, రైట్? అండ్ మోర్ ఓవర్ ఈ అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకుంటున్నారో అక్కడ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు సినారియో కనిపించాలి. ఈ సినారియోస్ కనిపించకపోతే ట్రేడ్ తీసుకోవద్దు, అది ట్రాప్ అవుతుంది ఖచ్చితంగా. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై నథింగ్ బట్ 78,500 దగ్గర మీకు ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 77,600 దగ్గర కూడా మీకు ఒక సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అంటే రీసెంట్ స్వింగ్ లో కూడా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ కి రీచ్ అయ్యింది. సో ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసుకోండి. మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో లైక్ 78,200 ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చిన ఫస్ట్ లొకేషన్ సెల్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. లేదా 78,500 వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చిన సెకండ్ లొకేషన్ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 77,600 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్న థర్డ్ లొకేషన్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ ఆన్ రైజ్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్. అలా కాకుండా మార్కెట్ బై సైడ్ లోకి వెళ్ళాలి, అప్ సైడ్ జోన్ లోకి వెళ్ళాలనుకుంటే క్లియర్లీ 78,500 అబౌవ్ బ్రేక్అవుట్ అయితేనే మనం బై సైడ్ వెళ్దాం. ఆర్ఎస్ ఇదే సపోర్ట్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించిన సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ నిఫ్టీ లాగే ఎగ్జాక్ట్ చెక్ లిస్ట్ చూసుకోవాలి, కాకపోతే ఓన్లీ లెవెల్స్ వరకు చెప్పి సింపుల్ గా కంక్లూడ్ చేస్తున్నాం. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి మేజర్ సపోర్ట్స్ చూసుకుంటే 56,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ 57,000 దగ్గర మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 57,500 రౌండ్ ఫిగర్ దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్ ఈ రోజు కంప్లీట్ గా సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మిడిల్ లో ఉంది. జనరల్ గా ఎప్పుడైనా సరే ప్రైస్ మొమెంటం ఇన్ బిట్వీన్ లెవెల్స్ ఉన్నప్పుడు అసలు మనం ఫోకస్ చేయం, ఎందుకంటే ఈ ఏరియాలో పార్టిసిపేషన్ ఎక్కువ ఉండదు, ఈ ఏరియాలో లిక్విడిటీ అంత ఎక్కువ దొరకదు. మొమెంటం ఎక్కువ ఉండాలంటే ఎప్పుడు కూడా లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేయాలి. సో అందుకని రేపు మార్కెట్ లో ఒకవేళ సెల్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ 56,600 దగ్గర ఒక లెవెల్ ఉంది, దీని ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చిన సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 56,000 క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే సెల్ ప్లాన్ చేసుకోవాలి, దీనికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడం కంటే లెవెల్ బ్రేక్అవుట్ అయితే మీకు హై విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్రాడే లో బ్రేక్ చేసిన డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ దట్, ఎందుకంటే ఎక్కువ స్పేస్ లేదు, మీకు స్టాప్ లాస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, టార్గెట్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంట్రాడే లో బ్రేక్అవుట్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోండి. సో సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటే 56,600 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఎంత హై మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. కన్సాలిడేట్ అవుతూ ఫాలో అవుతుంది కాబట్టి ప్రీమియం డికే కూడా జరగవచ్చు. సో అందుకని 56,000 బ్రేక్అవుట్ అయితే దట్ విల్ బి ద పర్ఫెక్ట్ లెవెల్. అండ్ ఒకవేళ అప్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే 56,000 నుంచి మనకి ఏదైనా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం వస్తే ఓన్లీ ఈ లెవెల్ దగ్గర మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో మోస్ట్లీ ఇన్ బిట్వీన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకోదు, ఓన్లీ లెవెల్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 3 days నుంచి సెల్లింగ్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నాయి. అండ్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఫాల్ వస్తుంది. వార్ సినారియోస్ కొంచెం ఎస్కలేట్ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎక్కడ కూడా మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తాయి అనడానికి ఒక్క సపోర్టింగ్ పారామీటర్ కూడా కనిపించట్లేదు. సో టిల్ ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చేంత వరకు ఫస్ట్ ప్రియారిటీ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్
అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు టైమ్ టు టైమ్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాం. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ టైమ్ టు టైమ్ తెలుసుకోవచ్చు. దానివల్ల మీ ట్రేడింగ్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.